హలో అందరికీ. ఇక్కడ మా కళ్ళంలో కొంచెం ప్లేస్లో మేము ఇలాగా పంటలు పండిస్తున్నామండి. దగ్గర రండి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తులసి మొక్కలు ఉన్నాయి కదా, ఈ తులసి మొక్కలు పంచామండి. మీ ఇంటి దగ్గర అయినా కూడా కళ్ళం దగ్గర అయినా కూడా తులసి శుభదాయకం అనేసి పెంచుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ అలా చూసుకున్నట్లయితే ఇక్కడ వంకాయ మొక్క మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చాలా పోస్తాయండి. నిన్నే కూర చేసుకున్నాం, సో ఇక్కడ ఏం లేవు. అలాగా జూమ్ చేసుకున్నట్లయితే అక్కడ పసుపు మొక్కలు అక్కడక్కడ ఉంటాయండి. అదండి ఇక్కడ పసుపు మొక్కలు. ఇవి చూడండి, చిన్న చిన్నగా మిరపకాయలు కూడా పండాయండి. చాలా రుచిగా ఉంటాయండి. ఇవి పెద్దవి తెంపదాన్ని ఉంచేసాం. అక్కడ కరివేపాకండి, అది అలాగ మళ్ళీ వచ్చినట్లయితే అది కూడా మిరపకాయలేనండి. మ్యాక్సిమం ఎక్కువగా మిరపకాయలు పండిస్తామండి ఇక్కడ. ఎందుకంటే ఇవి వేరే మొక్కలు వేసి చూసామండి, కాకపోతే చాలా వరకు అవి చనిపోయాయి. ఈ రెండిటికే బాగా పనికొచ్చాయి అనేసి ఇక్కడ వరకే ఆపేసాం. అది చూస్తామండి. మిరపకాయలు అయితే మాత్రం చాలా బాగా పండాయండి. తులసి మొక్కలు, మిరపకాయలు అండ్ నెక్స్ట్ వంకాయలకి బాగా పనికొస్తాయండి. అక్కడ గన్నేరు స్టార్టింగ్లో అయినట్లయితే 3 టైప్స్ ఆఫ్ గన్నేరు ఉండేవండి, ఎల్లో, వైట్ అండ్ ఆరెంజ్. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఎల్లో అండ్ వైట్ ఉన్నాయి. ఆరెంజ్ అక్కడ దగ్గర ఉన్నాయి చూడండి. చూసుకున్నట్లయితే మా కళ్ళం పక్కన కొంచెం ప్లేస్ ఉందండి. అక్కడ మేము ఇలా మినప చెట్లు అవన్నీ పండిస్తామండి. మినపకాయలు పట్టాం, మినుములు, పెసలు అవి కూడా పండిస్తామండి. కాకపోతే ఈసారి మాత్రం మినుములు వేసామండి. ఆ చుట్టుపక్కల చూసినట్లయితే చాలా కళ్ళాలు ఉన్నాయండి. ఇవన్నీ అప్పట్లో పొలాలండి. అవన్నీను కళ్ళాలుగా చేసుకున్నాం మేము. ఇది మా ఊరండి. అలాగా అదొక ఏరియా మా ఊర్లో. అలా పచ్చని చెట్లు అక్కడ చూసుకున్నట్లయితే టెంపుల్ అండ్ చెరువు కూడా కనిపిస్తుందండి మీకు. ఆ గడ్డి దెబ్బ, గడ్డి మొగ్గు, అది పచ్చని ప్రకృతి అదంతా ఉంది. ఇవి చూడండి, ఇక్కడ చింత చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మావేనండి. అక్కడ ఫస్ట్లో చాలా చింత చెట్లు ఉండేవండి. కాకపోతే మా ఫంక్షన్కి, మా చెల్లి ఫంక్షన్స్కి ఇవన్నీ నువ్వు నరికేసామండి కట్ల కోసం. అక్కడ చాలా చెట్లు ఉండేవండి స్టార్టింగ్లో. అయితే తాటి చెట్లు కూడా ఉండేవి, అన్నీ నరికేసాం. కొన్ని హుదూదు వచ్చినప్పుడు గట్టా పడిపోయాయండి. చింతకాయలు చూడండి ఎంత బాగా కాసాయో. చింతకాయలు చాలా బాగుంటాయండి, తియ్యగా. ఆ కళ్ళం చూడండి, ఆ కళ్ళం కూడా మాదేనండి. అంటే 3 years అయిపోయింది. ఇంకా ఈసారి కమ్మలు మార్చేసి కొత్తగా చేయాలి. అది ఇంకా ఫస్ట్లో రినోవేషన్ చేస్తాం, పైన టెంట్లు అవన్నీ వేసి గట్ట. కాంపికలు అంటారండి, మీకు తెలుసో లేదో. చిన్నప్పుడు మేము వీటితోటి ఆడుకునే వాళ్ళం, తెంపుకొని గట్ట నూనెలా కూడా చేసేవాళ్ళం అండి. అప్పట్లో కొనేవాళ్ళు, ₹1-2 పనికి వస్తుందిలే అనేసి ఈ పిక్కల కోసం రక్తాలు చిందించామండి అప్పట్లో మేము. ఇంకా చూసుకున్నట్లయితే సాయంత్రం అయిపోయింది కదండి, అందరూ ఎవరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే పక్షులు కూడాను వాటి గూడి చేరుతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అక్కడ. పక్షి చూడండి తన గూటికి వెళ్ళిపోవడానికి ఎలా వెళ్తుందో.